మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా పబ్లిష్ అవ్వడం జరిగింది వివిధ పత్రికల్లో. అలాగే రేడియోలో కథానికులు కూడా చాలా రావడం జరిగింది. టెలివిజన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2 పుస్తకాలు వెలువరించడం జరిగింది. ఒకటి కథాంజలి, మొదటిది కథాంజలి. ఇలా ఈ పుస్తకంలో 100 కథలు వేయడం జరిగింది. ఈ 100 కథలు కూడా పబ్లిష్ అయినటువంటి కథలు. ఈ 100 కథల నుంచి రోజు ఒకటొక్కటిగా కథని మీ ముందు ఉంచుతున్నాను. అన్నీ కూడా సామాజిక నేపథ్యం, సామాజిక విలువలు, మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి కథలు. చక్కటి తెలుగు భాషలో, చాలా సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యేలా రాశాను. ఈరోజు మీకు అందించబోయే కథ పేరు ఆకాశానికి నిచ్చెన. కథ శీర్షిక ఆకాశానికి నిచ్చెన. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ డైలాగ్తో అయితే స్టార్ట్ అవ్వలేదు. సాయం సంధ్యా సమయం. ఆ సమయంలో కల్పన ఒంటరిగా కూర్చుంది. ఒక హౌస్ వైఫ్. వాళ్ళ ఇంటి ఎదురుగుండా నేషనల్ హైవే ఉంటుంది. అయితే ఆ నేషనల్ హైవే వైపు చూస్తూ తను కొంచెం కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ ప్రశాంతమైన సమయం. అట్లా చూస్తూ ఉన్నప్పుడు నేషనల్ హైవేలో దాని మీద కార్లు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. తెలుసు కదా ఎన్ని కార్లు ఎలా వెళ్తూ ఉంటాయో హైవే అనేది. చాలా చక్కటి కార్లు, రకరకాల కంపెనీస్, మంచి కలర్స్, అలాగా ఒక రాజుపాముల్లాగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. పాముల్లాగా స్పీడ్గా అలాగా వెళుతూ ఉంటే చూస్తానికి ఎంతో ముచ్చటగా ఉంటుందన్నమాట. కల్పనకి కారు అంటే చాలా ఇష్టం. అయితే కల్పన భర్త అభినవ్, ఆయన ఏదో ప్రైవేట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉంటాడు. ఓకే, అయితే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుతూ ఉంటాడు. అట్లా వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఆ విధంగా ఉంటుంది. అతను ప్రైవేట్ జాబ్ చేస్తున్న అభినవ్కి వచ్చిన శాలరీ ఇంటి అద్దెకు, బాబు ఫీజులకి, ఇటువంటి వాటికి మీట్ అవ్వడానికే సరిపోతూ ఉంటుందన్నమాట. ఒక చిన్న ఫ్యామిలీ అది. అలాగా అభినవ్ డ్యూటీ నుంచి సాయంత్రం 6 గంటలకి అలాగా వచ్చేస్తూ ఉంటాడు. కొడుకు పేరు రంజన్. చక్కటి పేర్లు పెట్టడం అనేది నాకు ఇష్టం. రంజన్ అనే కొడుకు, అతను కాన్వెంట్ నుంచి అదే టైంకి సుమారుగా వచ్చేస్తూ ఉంటాడనమాట. అయితే ఇక తిని ఈలోపు ఏం చేస్తూ ఉంటుందంటే, అలా రోడ్డు వైపు చూస్తూ కారు కావాలి అనే ఉద్దేశంతో, కారు అంటే ఇష్టం, ఆ కారు కోసం కలలు కంటూ ఉంటుంది. కారు ఎలా కొనాలి ఏంటి అలాగనమాట. అయితే తనకి ఇంతలో కీర్తి అనేటువంటి తన స్నేహితురాలు గుర్తొస్తుంది. ఆ కీర్తి వాళ్ళకి ఎంత మంచి కారు ఉంది. కీర్తి వాళ్ళ హస్బెండ్ కారులో రయ్యమని వెళ్ళిపోతూ ఉంటారు చక్కగా. తను డ్రైవ్ చేస్తూ ఉంటే అమ్మాయి కీర్తి పక్కన కూర్చొని ఉంటుంది. చక్కగా సరదాగా సాయంత్రం పూట ఎక్కడికైనా షాపింగ్కి వెళుతూ ఉంటారు. తనకు కూడా ఉంటే కనుక కారు అలా వెళ్ళలేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. ఇంతలో భర్త అభినవ్, కొడుకు రంజన్ స్కూటరు మీద వస్తారు. అలా వచ్చినప్పుడు వెంటనే ఈ కారు గురించి ఆలోచనలు పక్కన పెట్టేసి వాళ్ళిద్దరికీ స్నాక్స్ పెట్టడంలో నిమగ్నం అవుతుంది. స్నాక్స్ తిన్న తర్వాత కొడుకు హోంవర్క్ చేస్తాడు. తర్వాత అభినవ్, కల్పన ప్రశాంతంగా హాల్లో కూర్చుంటారు. తర్వాత టీవీ ప్రోగ్రామ్స్ అవి చూసి ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే కారు గురించి కూడా టాపిక్ వస్తుంది. కారు గురించి టాపిక్ తీసుకొస్తుంది కల్పన. అయితే అభినవ్ ఏమంటాడంటే, మనం కారు కొనాలంటే చాలా కష్టం కదా కల్పన అని చెప్పేసి అంటాడనమాట. అయితే కల్పన కొంచెం హింట్ ఇస్తుంది. కారుకి లోన్ ఇస్తారనుకుంటాను. ఏదైనా బ్యాంకులో కారు లోన్లు తీసుకోవడం, ఇన్స్టాల్మెంట్స్ కట్టడం, అలా తప్పకుండా ఇస్తారు కాబట్టి మనం అలా చేద్దాము. అసలు ఏ బ్యాంకులో ఎలా ఇస్తారు, ఏ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, లోన్ ఎలా తీర్చాలి, ఇన్స్టాల్మెంట్స్ గురించి, అసలు కారు ఎంత కాస్ట్ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఆయన అభినవ్ ఏమంటాడంటే, కల్పన నీ కోరిక అయితే నాకు అర్థమైంది, బాగుంది, పాపం నీకు కారు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నాకు అయితే అర్థమైంది. నా స్నేహితులకు కూడా చాలామందికి కార్లు అవి ఉన్నాయి అని చెప్పి అంటుంటాడు అనమాట.
ఇక ఆ మరుసటి రోజు ఏమైందంటే అభినవ్, కల్పన కొడుకు రంజన్ తీసుకుని ఒక రెడీమేడ్ షాప్కి వెళ్తారు, బట్టల షాప్కి. వెళితే బాబుకి ఏదో కొనాలని వెళ్తారనమాట. డ్రెస్సులు చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా, ఇంకో స్కూటర్ ఆగుతుంది. ఆ స్కూటర్ నుంచి ఇంకొక ఫ్యామిలీ కూడా ఆ రెడీమేడ్ షాప్కి వస్తారు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. చిన్న బాబేమో నడుస్తూ వస్తాడు వాళ్ళకి, ఇంకో ఫ్యామిలీకి. ఇంకొక పెద్ద పెద్ద బాబు ఉన్నాడు. అతను 12 ఏళ్ళు ఉంటాయి సుమారు. అతన్ని ఆమె వాళ్ళమ్మ భుజం మీద వేసుకుని తీసుకొస్తుంది. అబ్బాయిని చూస్తే 12 ఏళ్ళు ఉన్నా కూడా అతనికి మానసికంగా వికలాంగుడు, పైగా శారీరకంగా కూడా వికలాంగుడు, రెండూ ఉన్నాయన్నమాట. అయితే ఎలా ఉన్నాడు చూడటానికంటే కాళ్ళు చేతులు ఇలా సన్న సన్నగా తోటకూర కాడల్లాగా ఇలా వేలాడిపోతూ ఉంటాయి. అంతవరకు ఎప్పుడు కల్పన అటువంటి పిల్లలను చూడలేదు. కాళ్ళు కూడా ఒక కాడలాగా వేలాడుతూ ఉంటుంది, నిలబడడానికి కుదరదు. చేతులు కూడా ఇలా వేలాడిపోతూ ఉంటాయి. వాళ్ళ అమ్మగారు భుజం మీద వేసుకుంటుంది. అయినా అతను రకమైన పిచ్చి చూపులు, వెర్రి చూపులు చూస్తూ ఉంటాడు. నోటలోంచి ఇలా చొంగలా కారుతూ ఉంటుంది. అక్కడ ఏదో గుడ్డ ముక్కలు ఏవో ఉంటే అవి నమిలేస్తూ ఉంటాడు. అలా ఉంటే ఆవిడ వారిస్తూ ఉంటుంది. ఈ కల్పన ఆ దృశ్యం చూస్తుంది. అయ్యో ఎంత కష్టం ఈ బాబుతో, జీవితాంతం ఆవిడ తల్లి ఎలాగా బాధపడుతుందో, తండ్రి ఎలా బాధపడుతుందో. అసలు దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది? అటువంటి ఫిజికల్ పరిస్థితికి, మెంటల్ పరిస్థితికి ఎలాగా ఇంకా దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది? ట్రీట్మెంట్లు మెరకల్స్ ఏం జరగవు కదా, ఎటువంటి ట్రీట్మెంట్కి మెరకల్స్ అని చెప్పి పదే పదే అట్లా ఆ బాబు వైపు చూస్తూ ఉంటుంది. ఇందులో అభినవ్, ఏంటి కల్పన, నువ్వు బాబు కొంటానన్నావు షర్ట్లు, అవి నువ్వు చూడలేదేంటి అంటే, ఇంట్రెస్ట్ లేదండి. అదేంటి మనం వచ్చింది అందుకే కదా, ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి, ఎందుకలా డల్గా ఉన్నావు అని చెప్పి అంటాడు. అంటే సైలెంట్గా ఆ బాబు వైపు చూపిస్తుంది. అతను చూస్తాడు. ఓకే సరేలే, మనకు కావాల్సిన పని ఏదో చూసుకుని వెళ్ళిపోదాం అని అంటే, నేను ఇప్పుడు కొనలేండి, బాబుకి షర్ట్ తర్వాత కొంటాను అంటే వాళ్ళు ఈలోపు షాపింగ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కారు టాపిక్ తీసుకొస్తాడు. ఎవరు? అభినవ్ టాపిక్ తీసుకొస్తే కారు వద్దండి మనకి అంటాడు. ఎవరు? కల్పన. ఒకసారిగా ఆశ్చర్యపోతాడు. కారు వద్దా నీకు, నీ కళ, నీ ఒక జీవిత ధ్యేయము, ఎయిమ్ అంతా కూడా కారే కదా, కారు వైపు ఆశగా చూస్తూ ఉంటావు, రోడ్ల మీద వెళ్ళే కార్ల వైపు. అయితే ఎందుకు ఇలా అంటున్నావు, కారు వద్దంటున్నావు ఏంటి కల్పన అని చెప్పి అంటాడు ఆయన. అంటే వద్దండి, కారు లేకపోయినా పర్లేదు కానీ నాకు ఇందాక మనం షాప్లో చూసినటువంటి ఆ బాబులాంటి బాబు నాకు పుట్టలేదు, చాలు నాకు అదృష్టం, వాళ్ళు ఎంత దురదృష్టవంతులో, చాలా బాధగా ఉంది వాళ్ళని చూస్తుంటే, బాబుని చూస్తుంటే. వాళ్ళ బాధలు, వాళ్ళ జీవితం అంతా సఫర్ అయ్యే విధానం, భవిష్యత్తు ఆలోచిస్తుంటే నాకే భయంగా ఉంది. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి కుటుంబాలు, రకరకాల బాధల్లో ఉన్న కుటుంబాలు ఉండగా నేను కారు మీద ఇంట్రెస్ట్ చూపించటం, మనీ ఉంటే కారు కొనుక్కోవచ్చు, కానీ ఇప్పుడు దానికోసమే లోన్ పెట్టి ఆ లోన్స్ అన్నీ కట్టలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, నేను ఇబ్బంది పడి, ఇప్పుడు కారు ఎందుకండి మనకి, మంచి జీవితం ఉంది, మీరున్నారు నాకు, చక్కగా చిన్న శాలరీ వస్తుంది, ఆ శాలరీతో హ్యాపీగా ఉన్నాం మనం. ఇటువంటి పరిస్థితిలో నాకు ఇప్పుడు కారు కావాలి, కారు కొన్నామంటే మనం ఏమవుతుందంటే టైట్లో వెళ్ళిపోతాం, ఫైనాన్షియల్ టైట్లో వెళ్ళిపోతాం కదా. అలా వెళ్ళిపోయి మనం ఇబ్బంది పడి ఇదంతా ఎందుకండి మనకి కొత్తగా, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం, చలాకీగా ఉన్నాం, ఇబ్బందులు ఏమీ లేవు, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, ఒకరి మీద ఒకరి ప్రేమ ఉంది మనకి, మన ఇంట్లో ఫ్యామిలీలో. ఇక ఇప్పుడు కారు కొనుక్కొని అన్నిటికీ ఇబ్బంది పడటం దేనికి? అందువలన రకరకాల ఫ్యామిలీస్ రకరకాల ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటే నాకు ఇప్పుడు కారు కావాలి అనే కోరిక సమంజసం కాదు, కాబట్టి నేను కారు అభిప్రాయాన్ని, ఆలోచనని విరమించుకున్నాను, అసలు కారు అయితే వద్దు అసలు అని చెప్పేసి అంటుందన్నమాట. అలా ఒక సామాజిక సంఘటన
నన్ను మార్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కాబట్టి సమాజాన్ని అర్థం చేసుకోవాలి. సమాజంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు మనం మన ఫ్యామిలీతో పోల్చి చూసుకోవాలి. మనం ఎక్కడ ఏ స్టేజ్‌లో ఎంత ఎత్తున ఉన్నాము, ఎంత కింద ఉన్నాము అని చెప్పేసి అర్థం చేసుకుంటే గనక మన కోరికలు అవన్నీ కూడా తగ్గుతాయి. మనీ ఉంటే కొనుక్కోవచ్చు, తప్పేం కాదది. కానీ లేనప్పుడు మనం ఇట్లా అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి నన్ను కారు అసలు వద్దండి అని చెప్పేసి అంటుంది. కల్పనలో అంత మార్పు వచ్చినందుకు అతను చాలా సంతోషపడతాడు. ఒక సామాజిక సంఘటన ద్వారా తను మారినందుకు కూడా చాలా సంతోషపడుతూ ఆవిడని అభినందిస్తాడు. ఇది ఈ కథ యొక్క కంక్లూషన్. సో దీని యొక్క సామాజిక విలువ ఏంటంటే దీనిలో మోరల్ వాల్యూ సామాజిక సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలు మనం తప్పకుండా వాటి గురించి ఆలోచించాలి. సమాజంలో ఒక భాగం. అరిస్టాటిల్ ఏమంటాడంటే మానవుడు సంఘజీవి అంటే మన సంఘంలో ఒక పార్ట్ ఉంది. కాబట్టి సామాజిక బాధ్యత కూడా ఉంటుంది మనకి. అటువంటి సామాజిక బాధ్యతలను గుర్తెరిగి మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి సమాజాన్ని ఒక ప్రయోగశాలలాగా మనం ఉపయోగించుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ఈ కథ రాయడం. థ్యాంక్ యూ వెరీ మచ్.